మీ దేవుడు అంటాడు, నీలో నేను ఒక ఊట ఉంచానుగా, ఆ ఊట జీవం కలిగిన ఊట, మీ నోట నా మాటను ఉంచానుగా అంటాడుగా ఆయన. మరి అలాంటప్పుడు మన జీవితంలో శాపకరమైన మాటలు కానీ వ్యతిరేక పదాలు కానీ వాడకూడదు. ఒకవేళ వాడుతున్నావు అనుకో, నీ జీవితంలో 2 ఊటలు నీకున్నట్టు. ఒకే జలలో 2 ఊటలు రావుగా. మరి ఎందుకని నీ పిల్లలు నీ కుటుంబం అంత ఆశ్రదకరంగా లేకపోవడానికి కారణం, నీ ఊట నీ ఊటలో ఇంకా 2 వెంటాడుతూనే ఉన్నాయి. అంటే ఒక పక్కన కీడుకరమైన మాటలు, మరొక పక్కన మేలుకరమైన మాటలు, ఈ 2 రాకూడదు. ఇప్పటికే మీలో చాలామంది మంచి పలుకుతూ చెడు పలుకుతూ ఉండవచ్చు. కానీ ఒక సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, శాపనార్థం కానీ వ్యతిరేక పదం కానీ ఇతరులను కించపరిచే మాటలు కానీ నీ నోట్లో పలికితే దేవుడు నిన్ను చూసి అంటాడు, ఇతరులు ఇంకా 2 ఊటలు ఉన్నాయి కనుక ఇతని వల్ల నా కుటుంబం దీవెన కలగదు, ఆ దేశానికి మేలు కలగదు, ఆ సంఘానికి మేలు కలగదు. ఆ జనాంగానికి మేలు దీవెన కలగాలి అంటే నీ నోటి మాటలే ఊటగా, మరి దాన్ని శుభవచనం పలకడానికి ఇష్టపడాలిగా.